అందరికీ వందనాలండి. నా పేరు డానియల్. నేను పొదిలి గ్రామం నుంచి వచ్చాను. గత ఆదివారం మీ సంఘంకి వచ్చాము. మా పాస్టర్ గారితో వచ్చాము ఆదివారం రాత్రి. గుర్తున్నామా? చూసారా ఎవరన్నా? లేదా? చూడలేదా? అంటే ఎక్కువ మంది రాలేదు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మన జోసఫ్ గారికి, మీ సంఘ కాపరి గారికి, ప్రత్యేకంగా సంఘస్థులకు, సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ సంఘ కాపరి గారు మా సహోదరుడు, ఫ్రెండ్ అవుతారు. మేము పొదిలో చదువుకున్నాం. మంచి స్నేహం ఉంది. కాకపోతే నన్ను ఇలా చూసి నువ్వు ఎప్పటి నుంచి దేవుని వాక్యం చెప్తున్నావని ఆశ్చర్యపోయాడు. తెలియదు. అందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ప్రార్థించుకొని మనము దేవుని వాక్యాన్ని పంచుకున్నాం. అందరి కళ్ళు మూసుకోండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని సజీవులకు ఉంచి ఉన్నారు. ఇందు నిమిత్తం మీరు ఉంచి ఉన్నారంటే తండ్రి, మేము మీ బిడ్డలుగా మీకు లోబడి ఉండటకు, మీ బిడ్డలుగా మేము బ్రతుకుటకు మమ్మల్ని సజీవులకు ఉంచి ఉన్నారు తండ్రి. తండ్రి, మేమందరం ఈరోజు కూడి మీ వాక్యాన్ని మేము బోధించుండగా, మీరు వినిచుండగా వాళ్ళకి జ్ఞానాన్ని, నాకు జ్ఞాపక శక్తిని దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరు బాగున్నారండి? ఇక్కడ ఒక మాట రాయించింది. ఏంటి మాట? చదవగలరా? ఇక్కడ ఏంటండి? నా మాట అగ్ని వంటిది కాదు. నా మాట కాదు, దేవుని మాట అగ్ని వంటిది కాదా? ఈరోజు మనం దేవుని వాక్యాన్నే మనం తెలుసుకుందాం. ఆయన మాటనే మనం తెలుసుకుందాం. ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట అగ్ని వంటిది. ఒక మాట మాట్లాడాడు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చాలి, జరగాలి, జరిగిద్ది కూడా. అయితే ఈరోజు ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? ఒకసారి చూపించగలరా? బైబిల్స్ ఉన్నాయి చూపించండి. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి. అవునా? ఈ బైబిల్స్ మీకు ఎలా వచ్చాయి? కొంతమంది ఫ్రీగా తీసుకున్నారు, కొనుక్కున్నారు. అవునా? కానీ ఈ బైబిల్ మన చేతుల్లోకి రావటానికి ఎవరెవరు కష్టపడ్డారు? ఎంతమంది కష్టపడ్డారు? ఎవరికైనా తెలుసా? ఈ బైబిల్ మనం ఊరక బజార్కి వెళ్ళినప్పుడు, వేరే ఊరు వెళ్ళినప్పుడు, లేదా ఎవరైనా తెచ్చిచ్చినప్పుడు మనం ఊరక కొనుక్కోవటము లేదా ఉచితంగా తీసుకోవటము జరిగింది. అవునా కాదా? మీరు కష్టపడ్డారా ఏమన్నా బైబిల్ కొనుక్కోవడానికి, లేదా ఎవరన్నా ఇచ్చినప్పుడు కష్టపడ్డారా? ఎవరైనా కష్టపడ్డాలు ఉన్నారా మీ దగ్గర? నేను కూడా కష్టపడలా. నేను వెళ్ళాను, డబ్బులు ఉన్నాయి, కొనుక్కొని వచ్చేసాను. అస్సలు కష్టపడలేదు. ఈ బైబిల్ నా చేతిలోకి రావడానికి నేను కష్టపడలేదు. కానీ ఈ బైబిల్ చేతిలోకి రావడానికి, మనందరి చేతిలోకి రావడానికి కష్టపడ్డ వ్యక్తులు, కష్టపడ్డ ప్రవక్తలు, అపోస్తులు ఉన్నారు. ఈ మాటలు, అగ్ని వంటి మాటలు మన చేతిలోకి రావడానికి చాలామంది కష్టపడ్డారండి. మన చేతిలోకి ఈ బైబిల్ రావడానికి చాలా సులభంగా వచ్చింది. కానీ మనకి సులభంగా రావడానికి కొంతమంది అవమానాలు పడ్డారు, చెరసాలలో వేయించబడ్డారు, అంటే జైల్లో వేయించబడ్డారు. ఈ రోజుల్లో ఎవరైనా పాస్టర్ని జైల్లో వేస్తే తక్కువ చూపు చూస్తారు అందరూ. అరే, పాస్టర్ని జైల్లో వేశారని. కానీ ఆ రోజుల్లో జైల్లో వేశారు అంటే అవమానాలు పొందారు. చాలామందితో తిట్టించుకున్నారు, కొట్టించుకున్నారు. వాళ్ళ సమయాన్ని దేవునికి ఇచ్చేశారు. సమయం మొత్తాన్ని మనం 24 గంటల్లో ఒక 10 నిమిషాలు కూడా దేవునికి ఇవ్వము. ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10 నిమిషాలు ఇస్తారా దేవునికి? సమయాన్ని వెచ్చించారు. వాళ్ళ కుటుంబాలని వదిలేశారు. వాళ్ళ కుటుంబాలను కూడా వదిలేసి ఈ వాక్యం మన చేతుల్లో రావటానికి హతసాక్షులయ్యారు. హతసాక్షులు.
ప్రాణం పెట్టారు. ఈ వాక్యము మన చేతిలోకి రావడానికి ఏం చేశారండి? ఒకసారి చెప్తారా అందరూ? ఈ వాక్యము మన చేతిలో రావడానికి చాలామంది ఏం చేశారు చెప్పండి ఒకసారి. వింటున్నారా లేదా? నేను మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటాను, వాక్యం చెప్తూ కూడా ఉంటాను. ఈ వాక్యం మన చేతిలో రావడానికి కొంతమంది ఏమయ్యారు? చెరసాల్లో, ఇంకా అవమానాలు, హతసాక్షులు అయ్యారు. అంటే మీరు వింటున్నారా లేదా అని దాని గురించే. ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. అసలు వాళ్ళు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నారు? ఒక్కసారి మనం బైబిల్ని అడిగితే సమాధానం దొరుకుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుతారా? చదవండి, పెద్ద చదవండి. యాకోబు పత్రిక 1:21. అంగీకరించడు. మన ఆత్మలను రక్షించేది ఏంటి? శక్తిగల వాక్యం. వింటున్నారా? ఎవరు వింటున్నారా? ఒకసారి చూడాలి, నాకు వెళ్ళి. అయిపోయింది, చదివేశారు. మన ఆత్మలను రక్షించేది ఏంటంటే శక్తిగల వాక్యం. ఈ మాట ఏంటి? అగ్ని వంటిది కాదా? ఈ శక్తిగల వాక్యము మన హృదయంలోకి వెళ్ళి జీవాహారముగా మనకి వాక్యం ద్వారా అందించడం జరుగుతుంది. ఈరోజు మనము శక్తిగలిగా ఉండాలంటే, బలవంతులుగా ఉండాలంటే మనం ఏం తీసుకుంటాం? 3 పూట్ల ఆహారాన్ని తీసుకుంటాం. అలానే మన వాక్యము ద్వారా ఇంకా శక్తిగలిగా ఉంటాం. మనం ఆహారం తీసుకోవటం వల్లే శక్తిగలంగా ఉంటాము, బలవంతులుగా ఉంటామని అందరం అనుకుంటాం. బలవంతులు దేవుని మాట వలన మనము బ్రతికి ఉన్నామని వాక్యం తెలియజేస్తుంది. ఎవరికైనా తెలుసా మాట? ఎవరికైనా తెలుసా? బైబిల్ ఏం తెలియజేస్తుందంటే రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం వలన, దేవుని మాట వలన మాత్రమే మనం ఈరోజు బ్రతికి ఉన్నాము. మనం ఈరోజు ఎలా బ్రతికి ఉన్నామంటే దేవుడు చెప్పటం వల్లే మనం బ్రతికి ఉన్నాము. 3 పూట్ల అన్నం తింటున్నాము, మనము గొప్పగా జిమ్ములకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, బలవంతులుగా మంచి ఫుడ్, మంచి ఆహారం తీసుకుంటున్నాము. అందు నిమిత్తం మనం బ్రతికి ఉన్నాము అనుకుంటే మాత్రం అది వ్యర్థమైన మాటే. మనము ఈ శక్తిగల వాక్యాన్ని మన హృదయానికి జీవాహారముగా ఇస్తుంది. జీవాహారముగా అంటే ఆహారముగా మనకి ఇస్తుంది. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే నా వాక్యాన్ని భుజించుడి అని తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని భుజించడం అంటే ఈ బైబిల్లో ఉన్న పేపర్స్ చింపుకొని తింటామా? అదేనా? కాదు. ఈ వాక్యాన్ని మనము చదువుకోవాలి. చదువుకోవాలంటే ఊరక ఆదికాండం చదివాము, లేదా నిర్గమాకాండం చదివాము, లేదా ప్రకటన గ్రంథం చదివేశాము అనుకుంటే సరిపోదు. గత ఆదివారం రాత్రిపూట మా సంఘ కాపరి గారు చెప్పి ఉన్నారు, మనము చదివింది నెమరు వేసుకుంటూ ఉండాలి. మనం చదివింది ఏదో వదిలేయటానికి కాదండి, నెమరు వేసుకుంటూ ఉండాలి. ఒక జంతువు ఆహారాన్ని ఏం చేస్తుంది? నెమరు వేస్తూ ఉంటుంది. అది పిప్పి పిండై అయిపోయిన తర్వాతనే వదిలేస్తుంది. మనం ఈరోజు వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి. అంటే మనము ఆ వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకున్న తర్వాతే మనము ఆ పిప్పిని వదిలేయాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఈ శక్తిగల వాక్యము మన హృదయంలో మనము పరలోకం చేరడం కోసమే ఉందండి. పరలోకం చేరడం కోసమే ఉంది. వింటున్నారమ్మా? చివర వినట్లా. మీరు మాట్లాడుకోవడానికి కాదు సంఘానికి వచ్చింది, అవునా కాదా? ఇటు తిరగమని ఆ పాపని, ఇటు తిరిగి నాన్న, ఇటు తిరిగి. ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు?
నేను సండే స్కూల్కి టీచర్గా అండి మా సంఘంలో. నేను చిన్నపిల్లల్ని కంట్రోల్ చేసి చిన్నపిల్లలకి వాక్యం నేర్పించడానికి కోసమే నేను పెద్దవాళ్ళ దగ్గర వాక్యం చెప్పడానికి ఇష్టపడను. చిన్న పిల్లలకి నేర్పించడం కోసమే నేను ఇష్టపడి సండే స్కూల్గా టీచర్గా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చిన్న బిడ్డల నుంచే నడవడికి సరిగా లేదు కాబట్టి అనేక మంది త్రోవ తప్పిపోతున్నారు. మీకు తెలుసు, చిన్న సామెత తెలుసు ఏంటి? మొక్క వంగనది మాను వంగుతుందా? మొక్క వంగాలి, వంచాలి. దాన్ని ఎట్టు వంచితే అటు వంగిద్ది. నువ్వు పక్కకుంటే చక్కగా పెట్టచ్చు, ఇటు పక్కకుంటే ఇటు చక్కగా పెట్టచ్చు, లేదా చక్కగా ఉన్నదాన్ని కూడా పక్కకు వంచవచ్చు. మనము చిన్న వయసులోనే జ్ఞానాన్ని నేర్పించాలి. ఎవరు నేర్పించాలండి? సంఘ కాపరా లేదా సంఘంలో ఉన్న సండే స్కూల్ టీచర్లా? ఎవరు నేర్పించాలి చిన్న బిడ్డలకు వాక్యం? తెలుసా మీకు? తల్లి, తండ్రి. ఈరోజు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చెడిపోతున్నారు, మందుకు బానిసలయ్యారు, సిగరెట్కు బానిసలయ్యారు, వ్యభిచారానికి బానిసలయ్యారు అని చాలామంది మొత్తుకొని గుండెలు బాదుకొని ఈరోజు వరకు కూడా చర్చి మొహం చూడకుండా ఎక్కడో ఇళ్లల్లో కూర్చొని ఫోనులు నొక్కుకుంటూ మాకు చర్చీలు వద్దు, బాప్తీసాలు వద్దు, మాకు దేవుని మాట వద్దు, వాక్యము వద్దు, ఇవన్నీ అనుకుంటూ ఇంట్లో కూర్చొని ఈరోజు కూడా మీ ఊరిలోనే చాలామంది సంఘానికి రాని వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఉన్నారు అంటే మొక్క అయినప్పుడు మీరు వంచలేదు. మా కొడుకు, మా కూతురు అని ప్రేమలు మీకు ఒలగబోసి దేవుని వాక్యాన్ని మీరు అందించక బెత్తం వాడని తల్లి, తండ్రి ఎలాంటి వారంటే బుద్ధిహీనులు. బెత్తం వాడకపోతే సరైన మార్గానికి రారు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అది అగ్ని వంటిది అని తెలిసినప్పుడు సంఘానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మీరు 3 గంటలు సినిమాకి వెళ్ళారనుకో ఎలా ఉంటారు? 3 గంటల సేపు సినిమా ప్రశాంతంగా చూస్తారు. ఎక్కడన్నా మందు తాగటానికి వెళ్ళినప్పుడు పెద్దలు, పురుషులు ఎన్ని గంటలైనా ఉంటారు. ప్యాకెట్ ఆడటానికి ఎన్ని గంటలైనా ఉంటారు. స్త్రీలు సీరియల్ చూడటానికి వెళ్ళినప్పుడు ఎన్ని గంటలైనా ఉంటారు. ముచ్చట్లు పెట్టడానికి ఎన్ని గంటలైనా ఉంటారు. అవునా కాదా? ఈరోజు యవనస్తులు చెడిపోతున్నా, చిన్న బిడ్డలు చెడిపోతున్నా, పెద్దవారు చెడిపోతున్నా కారణం వాక్యము మన హృదయంలో లేకపోవటం వల్ల, ఆ వాక్యానం వల్ల మనకు జీవాహారం మనకు అందకపోవడం వల్ల మనం ఈరోజు నరకానికి వెళ్తున్నాం. ఈ వాక్యము శక్తి గలది. ఈ వాక్యము శక్తి గలది. మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడం కోసం ఎంతోమంది కష్టపడ్డారు. మన యేసుక్రీస్తు, మన ప్రభువుల వారు, ఆయన ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. ఎంతమంది తెలుసు ఆయన ప్రాణం పెట్టిన విషయం? మీకు అందరికీ తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎవరైనా ప్రాణాలు పెట్టేవాళ్ళంటే చూపిస్తారా నాకు? మీ ఇంట్లో వాళ్ళు, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ కొడుకులు, కూతుళ్ళు ఎవరైనా పెడతారా? మీకోసం. మా కోసం వద్దు, మీకోసం పెట్టమను. పెడతారా? మరి ఎవరండి పెట్టేది? ఆయన సజీవుడై దేవుడు ఆయన స్వరూపాన్ని రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చి మనిషిగా ఆయన హింసలు పొంది ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రవక్తలు ప్రాణాలు పెట్టారు, అపోస్తులు ప్రాణాలు పెట్టారు. వీళ్ళందరూ ప్రాణాలు పెడితే ఉచితంగా బైబిల్ని కొనుక్కొని లేదా ఉచితంగా బైబిల్ని తీసుకొని ఫ్యాన్లు, కొత్త చర్చి, లైటింగు, చెమట కూడా పట్టకుండా మీరు వాక్యం వింటున్నారే, ఏమన్నా హృదయంలో ఉంచుకుంటున్నారా? ఏమన్నా హృదయంలో ఉంచుకొని మీ బిడ్డల్ని కానీ, మీ భర్తల్ని కానీ, మీ భార్యల్ని కానీ, లేదా మీ పక్కన బంధువులను కానీ మార్చగలిగే ఆలోచన ఉందా? ఈ వాక్యం ఏంటండి? శక్తి గలది, అగ్ని వంటిది. నువ్వు చెప్పిన 2 నిమిషాల్లోనే అంటుకుంటుంది మనిషికి. అలా అంటుకొని వాళ్ళ హృదయాన్ని కదిలిచ్చేసి మారిపోయింది. ఈ వాక్యము అగ్ని వంటిదండి. ఒక్క మాటతోనే నేను మారాను, ఒక్క మాటతోనే మీరు మారారు. ఎక్కడో మీరు వాక్యం వినుంటారు,
ఆ వాక్యంలో ఉన్న ఒక లోతైన మాట మీ హృదయాలకు తగలటం వల్లే మీరు ఆ మనస్సులోని ఆ అగ్ని అంటుకుపోయింది. దేవుని వాక్యము యేసుక్రీస్తు గారు చెప్తారు, నా మాట అసలు అగ్ని వేసినట్టు ఉంటుందని ఉంటుంది. అగ్ని అంటే ఈరోజు చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు గురించి అగ్ని వేశాడు, మీ హృదయాల్లో అగ్ని మంట వేశాడు అంటే వాళ్ళకి ఆ వాక్యం అర్థం కాక, సరే క్రైస్తవుల దగ్గరికి వచ్చి ఏమన్నా మాట్లాడి అగ్ని గురించి మనం అడిగితే క్రైస్తవులకి తెలుసా అంటే అది ఆ క్రైస్తవులకు కూడా తెలియట్లేదు. ఈ మాట ఎంత ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంతోమంది మారారు. ఎవరు మారారు? స్టువర్ట్పురం అనే ఊరు ఉంది, తెలుసా అందరికీ? స్టువర్ట్పురం తెలీదా? స్టువర్ట్పురం చీరాల దగ్గర, అక్కడ ఊరిలో ఉంటారు అందరూ దొంగలు, ఘరానా దొంగలు. ఆంధ్రప్రదేశ్లో స్టువర్ట్పురం అంటే ప్రపంచమంతా తెలుసు, ప్రపంచమే తెలుసు. పెద్ద పెద్ద దొంగలండి. ఆ దొంగలు ఈరోజు ఏమయ్యారు తెలుసా? పాస్టర్లు అయ్యారు, సేవకులు అయ్యారు. స్టువర్ట్పురం దొంగలు ఈరోజు సువార్థికులు అయ్యారు. సువార్తపురం అనే ఊరి పేరుగా మార్చుకున్నారు. ఈరోజు ఎంతమంది అలా జీవిస్తున్నారు? దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది సంఘానికి వస్తున్నారు? వినటానికి వస్తున్నారా? లేదా ముచ్చట్లు వేసుకోవడానికి వస్తున్నారా? లేదా ఏదో వచ్చాము, ఈరోజు వచ్చాము, సాయంత్రంకి వెళ్ళిపోయాము, రేపు మరుసటి రోజు పనికి వెళ్ళాము, ఇలానే ఉన్నారా? మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళ గురించి ఒకసారి గమనిద్దామా? ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు ఒకసారి గమనిద్దాం. చదవండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయిచున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము త్రొట్టిల్ల చేస్తున్నారు. మళ్ళీ చదువుదామండి. ఈ వచనాన్ని ఒకసారి గమనిద్దామా? 15వ వచనంలో ఏమనుందైతే, అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు అని ఉందండి. ఎవరి ప్రజలు? ఎవరండి ఈ ప్రజలు? తెలుసా మీకు? ఎవరి ప్రజలు? ఇశ్రాయేలీలు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఎవరిని అంట? దేవుణ్ణి మరిచి ఉన్నారంట. మాయకు ధూపం వేయిస్తున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవాలని పురాతనమైన మార్గం నేర్చుకున్నారు. వాళ్ళు మనము పెళ్ళిళ్ళకి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఏమేపిస్తాం? మేకప్ వేయిస్తాం, అవునా? మేకప్ వేయిస్తాం. మేకప్ ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళకి? పెళ్ళైన వెంటనే సాయంత్రంకో రెడీ చేసుకుంటారు, పోతుంది. అలాగా మెరక వేసిన మనుషులని, విగ్రహాలని, గొప్ప గొప్ప వాటిని ఆచరిస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళకి అది గొప్ప అయిపోయింది. ఇక్కడ దేవుణ్ణి మరిచిపోయారు. ముఖానికి రంగులేసే సినిమా హీరోయిన్లని కోరుకుంటున్నారు, మెరక వేసిన విగ్రహాలని కోరుకుంటున్నారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరచి అన్య దేవతల్ని ఆచరించడం మొదలుపెట్టేశారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. క్రీస్తుని ఆచరించండి, లేదా ఆయన మాటలు వినండి, లేదా ఆయన మార్గంలో నడవండి అంటే ఎంతమంది నడుస్తున్నాము? నాతో కలిపి ఎంతమంది నడుస్తున్నాము? ఒకసారి పరీక్షించుకోండి. మనం ఎంతమంది నడుచుకోలేకపోతున్నాం? ఎందుకు? మనము మొహాలకు రంగులు వేసుకునే వాళ్ళని కోరుకుంటున్నాం. ఎక్కడో అందంగా ఉంది, ఆ అందాన్ని మనం తెచ్చుకుంటున్నాం.
ఏంటి ఆ అందం? ధనము, లేదా ఐశ్వర్యము, లేదా కారు, ఇల్లు. ఈరోజు ఒక మనిషికి ధనము లేకపోతే ఒక పక్కన మనిషి ప్రేమగా కూడా మాట్లాడు. అలానే ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్య దేవతల వైపు తిరగటం జరిగింది. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎటు తిరుగుతుంది? ఎలా వెళ్తుంది? ఎవరిని ప్రేమిస్తున్నారు? ఆ రోజుల్లో ప్రవక్తలు ఏం చేశారండి? ఏం చేశారు? కింద వచనాల్లో ఉంటుంది. ఆ కింద వచనాలు 16 నుంచి మనం గమనిస్తే, వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశముగా పాడు చేసుకొనిచున్నారు. దాని మార్గమున నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఉంచు. తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారు శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపత్తిన ముందు వారికి విముఖుడినై వారిని చూడబోదును. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి కలిగి యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నన్ను ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాణ్ణి ఏంటంటే కొట్టెదము రండి అని చెప్పుకొనుచుండిరి అని. ఈరోజు ఎక్కడైనా సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ఈరోజు వీళ్ళు మద్యపానాలు, వ్యభిచారులు, లేదా సీరియల్ చూసేవాళ్ళు, ముచ్చట్లు పెట్టేవాళ్ళు అని ఎవరైనా గట్టిగా ఎవరైనా చెప్పారంటే చాలు, ఈ పాస్టర్ మంచోడు కాదండి, ఈ పాస్టర్ చెడ్డోడు, ఈ పాస్టర్ వాక్యం బాగా చెప్పట్లేదు. మనకెప్పుడు ఏం కావాలి? ఆశీర్వాదాలు. ఇదిగో నీకు ఈరోజు ఆశీర్వాదం వస్తుంది అని చెప్పిన సేవకుడు ఎవరైనా ఉన్నారంటే మీరు ఆ రోజే మోసపోయినట్టు. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయండి? ఇక్కడ ఇర్మియా గారు ప్రవక్త ఏమయ్యారంటే ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కొట్టారు. ఆయన కొట్టి శ్రమలు పొంది, ఇదే 37వ అధ్యాయంలో ఉంటుంది 16వ వచనంలో, ఆయన్ని చెరసాలలో వేయించడం జరిగింది. ఎందు నిమిత్తం నేను చెరసాలలో పడ్డాడు? ఎందుకు కొట్టారు? జ్ఞాని వాక్యము చెప్పక మానడు అంట. దేవుని వాక్యము చెప్పటం వల్ల ఆయన్ని కొట్టడం జరిగింది. దేవుని వాక్యం చెప్పటం వల్ల ఆయన్ని చెరసాలలో వేయించడం జరిగింది. దేవుని వాక్యము చెప్పటం వల్లే ఆయనకి ఆశీర్వాదాలు వచ్చాయి. ఆయన కొట్టించుకున్నా లేదా చెరసాలలో వేయించబడ్డా దేవుని వాక్యం చెప్పాడు, చెరసాలలో వేయించబడ్డాడు, ఆయన ఆశీర్వాదాలు పొందాడు. ఆశీర్వాదం అంటే పరలోకం చేరటం కన్నా గొప్ప ఆశీర్వాదం ఇక్కడ ఏమీ లేదు. మనకి ఆశీర్వాదాలు కావాలంటే ముందు ఏం చేయాలి? ఇర్మియా గారు ఏం చేశారు? దేవుని వాక్యం చెప్పాడు. మీరేం చేయాలి? వినాలి. మీ పక్క వాళ్ళకి చెప్పాలి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అదే మనం కష్టపడాల్సిన పని ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ ప్రాణాలు పెట్టేశారు. ప్రవక్తలు ప్రాణాలు పెట్టారు, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, అపోస్తలులు ప్రాణం పెట్టాడు. మనం ప్రాణం పెట్టాల్సిన పని ఏం లేదు. ఇంకా మనం వాక్యం చెప్పింది వింటే చాలు, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే చాలు. ఆ వాక్యాన్ని మన ఇంట్లో వాళ్ళకి, మన పక్కన వాళ్ళకి, మన స్నేహితులకి, మన సహోదరులకి చెప్తే చాలండి. మీరు కష్టపడాల్సిన పని ఏం లేదు. ఈరోజు మన జోసఫ్ గారు ఇక్కడ వరకు రావడానికి పొదుల నుంచి కారు వేసుకొని పెట్రోల్ కొట్టించుకొని మీకోసం ఇంత కష్టపడి, మీ సేవకుడు ఇంత కష్టపడి మీకు ఆహారాన్ని అందిస్తుంటే, ఆహారం అంటే జీవాహారమైన వాక్యాన్ని అందిస్తుంటే మనకు అర్థం కావట్లేదు. వాళ్ళ కష్టం మీకు అర్థం కావట్లేదు, వాళ్ళ ప్రయాసం మీకు అర్థం కావట్లేదు. జోసఫ్ గారి వయసు ఎంత? ఆయన ఈ వయసులో మీకోసం ఎంతోమంది సేవకులను పిలిపించి మీకు చెప్పాల్సినంత అవసరం లేదు కదా. ఏం మీకు ఎవరొకరు సేవకులు, మీ పాస్టర్ సేవకులు, మీ సంఘ కాపరి చెప్పవచ్చు, లేదా మీకు మీరే చెప్పుకోవచ్చు. ఎందుకు అంత ప్రయాస? మీకేదో నేర్పించాలి, మీ బ్రతుకుల్లో ఏదో ఒక మార్పు చూపించాలి, మీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు కావాలి అంటే ఈ శక్తి గల వాక్యమే మీకు ఉపయోగపడుతుందండి.
మీ ప్రవక్తలు ఆ రోజు మన ప్రవక్తలు మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టే, చెరసాల్లో వేయించబడ్డారు కాబట్టే, ఆయన హతసాక్షులు అయ్యారు కాబట్టి ఈరోజు మనకి ఈ దేవుని వాక్యం మన చేతిలోకి సులువుగా వచ్చింది, ఈజీగా వచ్చింది. మనం కూడా ఈ సులువుగా వచ్చిన ఈ వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం. మీ బిడ్డలకి, మీ తల్లిదండ్రులకి, మీ భర్తలకి, మీ భార్యలకి, మీ కుమారులకి, మీ కుమార్తెలకి నేర్పించండి. మీకు నేను ఏదో చెప్పాలని రాలేదు. ఏది చెప్తే మీ హృదయాల్లో నాటబడిద్దో దేవుడు మాకు అది చెప్తేనే వచ్చాం. నా సొంతగా మేము ఏ రోజు ప్రిపేర్ అవ్వము. దేవుడు ఒక ప్రదేశానికి పంపిస్తున్నప్పుడు ఆయన ఎవరికి ఏది చెప్పాలో నిర్ణయించే పంపిస్తారండి, నిర్ణయించే పంపిస్తారు. మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు అంటే దేవుడు మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకింత ప్రేమగా, ఎందుకింత కఠినంగా దేవుని వాక్యం ఉన్నా, ప్రేమగా ఉన్నా ఎవరి కోసం ఉందంటే మన మార్పు కోసమే, మన బ్రతుకులు మార్పు కోసమే. కనీసం ఒక్కరైనా మారుతారేమో అని. నేను సాయంత్రం పూట నాకు వీలున్నప్పుడు వీధి సువార్తకి ఏదో ఒక ఊరు వెళ్తూ ఉంటాను, సొంత ఖర్చులతోనే. మాకెందుకు, ఎవరికి చెప్పడానికి వెళ్తున్నాను మళ్ళీ అంటే క్రైస్తవులకు చెప్పడానికే వెళ్తున్నాను వాక్యం, బయట వాళ్ళకు కూడా కాదు. క్రైస్తవులకు చెప్పడానికి వెళ్తుంటేనే క్రైస్తవులు వినటానికే, క్రైస్తవుల మార్పు కోసమే మేము వెళ్తున్నాం. అయినా మారట్లేదంటే ఎట్లా? క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు అవుతారా? అవ్వమండి, అవ్వము. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అవ్వము. ఏ రోజైతే మనము వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటామో ఆ రోజే మనము క్రైస్తవులం అవుతాం. క్రైస్తవ్యం అంటే మతము, కులము కాదు. ఈరోజు చాలామందికి తెలియక మన వల్లే, మనలో ఉన్న క్రైస్తవుల వల్లే క్రైస్తవ్యం అవమానించబడుతుంది. మనము మతం పరంగానో కులం పరంగానో మనమే తీసుకెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఎవరో చేసిన ఆచారాలను మనము ఆచరిస్తున్నాం. అవునా కాదు? మనం ఆచరిస్తున్నాం. ఆచారాలు క్రైస్తవ్యంలో లేవు. ఈ వాక్యము మంగళవారము మంచి రోజని ఎక్కడా, మంచి రోజు కాదు అని ఎక్కడా చెప్పలేదు. కానీ చాలామంది మంగళవారం మంచి రోజు కాదంటండి, నేను ప్రయాణము చేయను. ఇంకా ఎంతమంది ప్రయాణం చేయరు? చేతులు ఎత్తండి. మంగళవారం మీరు చేస్తారా చేయరా? మంగళవారం ఎక్కడికైనా చేయరు కదా, ఎవ్వరూ చేయరు. సరే, గుండె నొప్పి వస్తే మంగళవారం పోతారా హాస్పిటల్కి? పోకూడదు. గుండె నొప్పి వస్తే మంగళవారం హాస్పిటల్ పోకూడదు. ఏ ఊరికైనా పోయే వాహనాల్లో గుండె నొప్పి వస్తే కూడా పోకూడదు. ఎందుకంటే మీరు మంగళవారం మంచి రోజు కాదు కదా, గుండె నొప్పి వస్తే చచ్చిపోతాం, ఏమైంది? అంతేగా, ప్రయాణం కదా. మరి వేరే ఊరు పోవాలి హాస్పిటల్. మీ ఊళ్ళో ఏడుంది? నేను ఒంగోలు పోవాలి. 2 నిమ్మకాయలు, కొంచెం ఎంట్రుకలు ఏదో పెడతారు, వెండి మిర్చి రోడ్డు మీద కనిపించాయంటే అమ్మో ఈ ఏరియా, అక్కడ ఆ బజార్కి పోతారు కదా, ఈ బజార్లో పెట్టారంటే ఆ 2వ బజార్ పరిగెత్తుతారు మీరంతా. అవునా కదా? ఆ నిమ్మకాయలు మేము కాలుతో దొరికాము, ఎండుమిర్చి మేము కూరలో వేసుకొని కూడా తిన్నాం. దిష్టి అంట. ఎవరు చెప్పారు? దేవుని వాక్యం చెప్పిందా? పల్లెటూరులో 90% ఇది ఉందండి, ఇప్పటికీ ఉంది. ఆలోచన చేయండి. 90% ఉంది. మంగళవారం మంచి రోజు కాదని, దిష్టి తగిలిద్దని. ఏది నాకు దిష్టి పెట్టండి మీరు, రేపు వరకు ఏమన్నా అయితే చూద్దాం. తొందరగా పెట్టండి. ఎట్టా? రేపు నాకు దిష్టి పెడితే ఏమన్నా అవ్వాలి రేపు. మరి అయిద్దా? ఎవరికన్నా అయిద్దా? ఏమవుదండి. నాకు అసలు అవ్వలా ఇప్పటి వరకు.
అట్లా అవ్వలేదు. అంటే జ్వరాలు మామూలుగా అనారోగ్యాలు వస్తాయి, అవి కాదు. నేను అంటే దిష్టి పెడితే అయిద్ది అంటారు కదా, అట్లా నాకు ఎప్పుడు అవ్వలేదు, నాకెప్పుడు తెలియదు కూడా. మళ్ళీ లేదంటే అంతరాలు కట్టించుకుంటారు. దేవుని వాక్యం కంటే అంతరమే ఎక్కువైపోయింది మనకి. మా పొదులొచ్చి చాలామంది ముస్లిం సోదరుల దగ్గర, హిందూ సోదరుల దగ్గర అంతరాలు కట్టించుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం ఏమో అగ్ని వంటిది, ఈ వాక్యం కంటే అంతరం గొప్పది. అవునా? అంతే కదా? అంతరం గొప్పదా? గొప్పదే కదా. మరి అంతరాలు ఎందుకు? దిష్టికి చాలామంది కాలుకి నల్లదారం కట్టుకుంటారు, అమ్మాయిలు అబ్బాయిలు. నల్లదారాలు దిష్టి అంటారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యంలోని భావము మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాణాలు పెట్టారు వాక్యం కోసం, అంతరాల కోసం ఎవరు ప్రాణం పెట్టలే. దిష్టి అని నిమ్మకాయ మిరపకాయల కోసం ప్రాణం పెట్టలే. మంగళవారం మంచి రోజు కాదని ఎవరు ప్రాణం పెట్టలే. ప్రవక్తలు ప్రాణం పెట్టింది ఎందుకయ్యా అంటే ఈ వాక్యాన్ని మన దగ్గరికి పంపించడం కోసం. సులువుగా ఈరోజు ఫ్యాన్ కింద, ఏసీల కింద కూర్చొని చదువుకుంటున్నామంటే ప్రాణాలు పెట్టారు. వాక్యం కంటే ఏది గొప్పది కాదు, ఏ మనిషి గొప్పడు కాదు. మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఎవరు చెప్పిన మాటలు వింటున్నారో, ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో 100% సేవకులు ఎక్కడికి వెళ్ళినా పల్లెటూరులో ఈ మాటలు చెప్పకుండా ఉండరు. ఎందుకు చెప్తున్నారంటే ఇంకా మనం వాక్యం కంటే బయట వాటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము? ఎందుకండి నల్లపిల్లి ఎదురైతే పోరుతో చాలామంది నల్లపిల్లి ఎదురైతే పోవద్దని ఎవరైనా చెప్పారా? దేవుడు నల్లపిల్లిగా పుట్టించినందుకు దేవుడు తప్ప ఉంటారా? అంతేగా. నల్లపిల్లిని పుట్టించినందుకు దేవుడు తప్పు, అంతే కదా. పుట్టించకపోయింటే మీరు ప్రశాంతంగా పోతారుగా తెల్లపిల్లి ఎదురొస్తే, అవునా కాదా? దేవుడు నల్లపిల్లిని పుట్టించాడు, తప్పేముంది? తెల్లపిల్లిని పుట్టించాడు, తప్పేముంది? విధవరాలు ఎదురొచ్చినా పోరు, సిగ్గుచేటు క్రైస్తవ్యంలో. విధవరాలు, భర్త చచ్చిపోయిన విధవరాలు ఎదురుగొస్తుంటే, నేను ఎదురుగొస్తుంటే అసలు ఊరికి పోనంటారు, బయటికి పోనంటారు. పోదాం. మీకు ఒక విషయం అందరూ చెప్పండి, మీకు చెప్తున్నాను. విధవరాలంట ఏడ్చి ప్రార్థన చేసి, నన్ను చూసి కుటుంబము అంటే ప్రయాణం అవ్వలేదయ్యా అని ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు నాశనం అవుతాయని వాక్యం తెలియజేస్తుంది. విధవరాలు కన్నీటితో ప్రార్థన చేస్తే నేను వింటాను, అంటే దేవుడు వింటాడు అని ఉందండి. విధవరాలు ఎదురొస్తే పోరా, ఎవరు నేర్పించారండి? క్రైస్తవ్యంలో ఇవి లేవు. వాక్యం కంటే క్రైస్తవ్యంలో ఏది గొప్పది కాదు. దిక్కులేని పిల్లలు, విధవరాలు ప్రార్థన చేశారంటే మన జీవితాలు తలకిందులు అవుతాయి. మన జీవితాలు నాశనం అయిపోతాయి. మనమనే కాదు, ఎవ్వరి జీవితాలైనా నాశనం అయిపోతాయి. వాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళు ఏ రోజు మనం అవమానపరిచినా వాళ్ళు ఏ రోజు బాధపడరు. ఇది ఈ దేశంలో ఉన్న ఆచారంలే అని ఏదో వాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతున్నారు. బాధపడకుండా, సరే అందరికి ఉందే కదా, నాకేం కొత్త కాదు కదా అని బాధపడకుండా ఉంటున్నారు, అంతే. కానీ వాళ్ళు ఒక్కసారి కన్నీటితో ప్రార్థన చేస్తే నేను వింటాను అని దేవుడు చెప్పాడు. వాక్యం కంటే ఏది గొప్పది కాదండి. మీ కుటుంబాలని, మిమ్మల్ని, మీ రాబోయే రోజుల్లో మీ కుటుంబంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు వస్తారు, గొప్ప గొప్ప కలెక్టర్లు వస్తారు, గొప్ప గొప్ప ఐఏఎస్, ఐపీఎస్, ఎంఆర్ఓలు, గొప్ప గొప్పలు మీ కుటుంబంలో నుంచి వస్తారు. ముఖ్యమంత్రులు కూడా వస్తారు మీ కుటుంబాల నుంచి, నాయకులు వస్తారు మీ కుటుంబంలో నుంచి. ఎప్పుడు? మోషే వంటి నాయకుడు ఎప్పుడు వచ్చాడు? ఎవరు మాట వింటే వచ్చాడు నాయకుడు. ఎవరు మాట విన్నాడండి మోషే? దేవుని మాట వింటే నాయకుడయ్యాడు. దావీదు ఎవరాయన? గొర్రెలు కాసుకుండే ఒక సాధారణమైన కాపరి. ఆయన ఏమయ్యాడు?
రాజు అయ్యాడు. ఎవరి మాట వింటే? మరి మనం ఎవరి మాట వినాలి? పెద్దలు చెప్పారు నేను మంగళవారం పోను, పెద్దలు చెప్పారు నల్ల పిల్లి ఎదురొచ్చింది. ఏంటండి ఇవి? దేవుడు చెప్పాడా మనకి? బైబిల్ గ్రంథంలో ఒకటే ఉంటుంది, ప్రతి దినము ఏంటి? చెడ్డ దినాలే. ఎందుకు చెడ్డ దినాలతో పోల్చాడంటే మన బ్రతుకుల్లో చెడు తప్ప మంచి లేదు. మన బ్రతుకుల్లో మంచి ఆలోచించి దేవుని కోసం బ్రతుకుదామని ఏం లేదు. ప్రతిరోజు చెడ్డ దినమే. మరి ప్రతిరోజు చెడ్డ దినమే. ఆయన చేసిన రోజులు మంచి రోజులుగా చేసి చివరికి ఆయన ఏమన్నాడో తెలుసా? దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక మీరు సద్వినియోగం చేసుకోమంటున్నాడు. మంచి రోజులుగా చేసిన దేవుడు సమయాన్ని పోనిచ్చి ఈ చెడ్డ దినాలుగా ఎవరు మార్చారు? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, ఎవరు మార్చారు? చెడ్డ దినాలుగా ఎవరు మార్చారు? మనమే. మనం మార్చుకున్నాం. మన కుటుంబాల్లో ప్రార్థన లేదు, మన ఇంట్లో ప్రార్థన లేదు, మన పక్కింట్లో ప్రార్థన లేదు, క్రైస్తవ్యంలో ఐక్యత లేదు, ప్రేమలు లేవు, కుళ్ళు కుతంత్రాలు. క్రైస్తవ్యంలోనే ముఖ్యంగా ఇవి ఉండకూడదు. అసలు కుళ్ళు ఉండకూడదు, కుతంత్రాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు. ఇవన్నీ క్రైస్తవ్యంలో లేవు. కానీ మన క్రైస్తవ్యంలోనే ఉన్నాయంటే చాలామంది ఎట్లా ఉంటుందండి? బాధ కదా. నేను మిమ్మల్ని ఒక మాట తప్పుగా అంటే మీరు బాధపడతారు కదా. ద్వేషిస్తే నువ్వెంత బాధపడతావో, ఈరోజు నేను ద్వేషిస్తే నా గురించి దేవుడు బాధపడతాడండి. మనం ద్వేషించకూడదు, కోపడకూడదు, తిట్టకూడదు. మనము దేవుని వాక్యాన్ని ఎలా ఆలోచిస్తున్నాము? మనకి 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. 10 ఆజ్ఞలకి బదులుగా కొత్త నిబంధనలో కొత్త ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆజ్ఞ తెలుసా? 10 ఆజ్ఞలను మొత్తాన్ని ఒకటే ఆజ్ఞగా కొత్త నిబంధనలో ఇచ్చాడు. నిన్ను వలే ఒక్క మాటతోనే కొట్టేశాడండి. నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ద్వేషం ఉంటుందా? కోపం ఉంటుందా? వాళ్ళని ఏమన్నా నాశనం చేయడానికి ఏమన్నా ఆలోచిస్తావా? వాళ్ళని తప్పుగా మాట్లాడతావా? వాళ్ళ కుటుంబాల్లో ఏదన్నా వాళ్ళు ఏదన్నా తెచ్చుకుంటే వాళ్ళు అది ఇది అని ఏమన్నా అంటావా? మన జీవితాల్లో ప్రేమ ఉండటం వల్ల మనకేమన్నా అన్యాయం జరిగిద్దా? మనం బాగుపడకుండా చెడిపోతామా? ఒక్క దేవుని మాట బైబిల్లో రాయించింది అంటే మనం అది ఆచరించాలండి. మోషే గారిని ఏం చేశారా? ఇర్మియా గారిని ఇక్కడ ఏం చేశారంట? ఏం చేశారు? కొట్టి చెరసాలలో వేయించారు. ఇప్పుడు దేవుని వాక్యం కోసం మీలో ఎవరు చెరసాలకు వెళ్తారండి? జైలుకి వెళ్తారు? చేతులు ఎత్తండి, ఎవరైనా ఉన్నారా? జైలుకి వెళ్ళాలి ఎవరైనా? ఒక్కరు లేరంట. నేను వెళ్తానండి దేవుని వాక్యం కోసం సువార్త చెప్తూ. ఎవరైనా నన్ను కొట్టడానికి వచ్చినా, తిట్టడానికి వచ్చినా, అవమానాలు పొందినా, నన్ను జైల్లో పెట్టినా నేను వెళ్తాను. నా ప్రాణాన్నైనా ఇస్తాను. మనం ఎవరు ఇవ్వడానికి ఇష్టపడం, జైలుకి వెళ్ళడానికి అంతకంటే ఇష్టపడం. కానీ జైలుకి వెళ్ళి అలాంటి ప్రవక్త మనకి బైబిల్ని ఇచ్చాడు. కానీ మనకి బైబిల్ కావాలి, ఇర్మియా గారిలాగా మనము నడుచుకోము. అంతే కదా? చెప్పండి, నడుచుకుంటారా? నడుచుకోరా? నడుచుకోరు. ఇర్మియా గారిలాగా నడుచుకోరు. అంతేనా? నడుచుకుంటారు. నీరసం అయిపోయినట్టున్నారే. నీరసం అయ్యారా లేదా? దేవుని వాక్యం అనేటప్పుడు అవ్వకూడదు కదా. అవ్వకండి. నాకు గంట సేపు సమయాన్ని ఇచ్చారు. నేను గంట సేపు చెప్పాలంటే మరి మీకు దేవుని వాక్యాన్ని అందించడం కోసం వచ్చాను కదా. గంట సేపు సమయం ఇచ్చారు. అప్పుడే అలసిపోతే అట్లా నేను నిలబడి ఉన్నా. నేను అలసిపోవాలి. ఉదయాన్నే టిఫిన్ చేయలేదు. నేను టిఫిన్ కూడా చేయలేదు ఉదయాన్నే. మీకోసం 5:30కి లేచి వాక్యాన్ని నేర్చుకొని ఎందుకు వచ్చాను? నీరసం అయిపోతే అట్లా. నాకు సమయం ఉన్నప్పుడు నేను వీధి స్వార్థకి వెళ్తూ ఉంటాను. ఎంతమంది ఇక్కడ వీధి స్వార్థకి వెళ్తున్నారు? ఎవరు వెళ్ళట్లేదా? సరే, మీ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నారా? చెప్పట్లేదా? మీ ఇంట్లో వాళ్ళకి
కుటుంబ ప్రార్థన జరుగుతుందా ఇంట్లో, మీ ఇళ్ళల్లో? ఎవరింట్లో జరగట్లేదు? చేతులెత్తండి, చేతులెత్తాలి. ఎవరింట్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదు? చెప్పండి మనస్ఫూర్తిగా. సంఘంలోనే ఉన్నాం కదా, ఏం కాదు, చెప్పండి. జరగట్లేదు. 1 ధైర్యంగా చెప్పింది, 2 ధైర్యంగా చెప్పింది, 3, 4. అంతేనా? మీ అందరిలో జరుగుతున్నాయా? జరుగుతుంటే మీరు చెప్పాలి, చేతులెత్తండి. జరిగే వాళ్ళు చేతులెత్తండి. జరగట్లేదు. కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. మొక్కై వంగకపోతే మాను వంగదు. మీ ఇంట్లో మీ పిల్లలకి మీరే ఇప్పటి నుంచి నేర్పించుకోవాలి. మీ భర్తలు రాకపోయినా మీరైనా కూర్చొని పెట్టేసుకోండి. ఒకానొక రోజున మీ భర్తలు వస్తారు. మీ పిల్లలు రాకపోయినా మీరు పిలిచి పెట్టించుకోండి. ఒకానొక రోజున వాళ్ళు, మీ పిల్లలు వస్తారు. ఈరోజు కుటుంబ ప్రార్థన లేకనే మనము చెడిపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుని వాక్యాన్ని చదవట్లేదు. దేవుని వాక్యము, నేను మా ఇంట్లో ఏసీ ఉండి ఏసీలో కూర్చొని నేను చదవను అంటే, నేను చదవను అంటే మీరు కూడా చదవరనే కదా అర్థము. నేను చదవను, మీరు చదవరనే కదా. మీ ఇంట్లో కూర్చున్నప్పుడు చదువుతారా చదవరా? మీ ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఉంటాయి కదా, కూర్చొని మీ ఇంట్లో అంత సుఖంగా ఉంటే మీరు చదువుతున్నారా లేదా అంటున్నా. మీకు అర్థం కాలేదేమో. మా ఇంట్లో నాకు ఏసీ ఉండి సుఖంగా ఇంట్లో ఉన్నా నేను చదవట్లేదు. మీరు చదువుతున్నారు సుఖంగా? నేను చదువుతానండి. నేను చదవట్లేదంటే మీరేమన్నా రెస్పాండ్ అవుతారేమని విన్నా. నేను చదువుతాను, ప్రతిరోజు చదువుతాను. 10 అధ్యాయాలు చదువుతాను, లేదా మొత్తం ఒక్కొక్క గ్రంథం కానీ పూర్తి చేస్తాను. నాకు సమయాన్ని ఉండేదాన్ని బట్టి. నేను ఇప్పటికీ ఒక 4 సార్లు బైబిల్ మొత్తాన్ని చదివి ఉన్నాను. ఇంకా చెప్పాలంటే, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నాకు తాగుడు అలవాటు చేసుకోవచ్చు, మందు అలవాటు చేసుకోవచ్చు, సిగరెట్ అలవాటు చేసుకోవచ్చు, వ్యభిచారం అలవాటు చేసుకోవచ్చు, ఇంకేమున్నాయి అలవాట్లు, ఇంకేదైనా ఇంట్లో నాకు చెప్పటానికి కూడా లేదు. చేసుకోవచ్చా లేదా? మరి మీకు తల్లిదండ్రులు ఉన్నారా? మీకు అందరూ ఉన్నారు. మరి మీకు తల్లిదండ్రులు ఉన్నా మీరు ఎందుకు దేవుని వాక్యానికి ఇష్టపడట్లేదు, నేర్చుకోవట్లేదు, వినట్లేదు? విన్నది మీరు ఎందుకు గుర్తుపెట్టుకున్నా మీరు సహోదరులకు ఎందుకు చెప్పట్లేదు? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఎందుకు జరగట్లేదు? సమాధానం లేదు. క్రైస్తవులే కదా మనం, అవునా కాదా? మరి ఇన్ని క్రైస్తవుల్లో ఉన్న క్వాలిటీస్ మనకు ఒక్కటి లేకపోతే ఎట్లా? క్రైస్తవులుగా ఉన్న మనము ఒక్క క్వాలిటీ కూడా లేకపోతే, క్వాలిటీ అంటే ఏంది? ఒక్క అర్హత కూడా మనకు లేకపోతే క్రైస్తవులు ఎలా అవుతాం? ఏదో ఆదివారము సంఘ కాపరి చర్చి కట్టించాడు, ఇంట్లో ఉంటే బోరు కొట్టిద్ది, సీరియల్ టైం కాదు, అదేమన్నా సోమవారం సీరియల్ టైం కాదు, ఆదివారం ఇంట్లో ఏం చేద్దాము అని సంఘానికి వచ్చామా? అలా వస్తే మన జీవితాలు పొరపాటే అండి. ఈరోజు అనేక మంది కుటుంబాలలో మొబైల్ ఫోన్స్ ఎక్కువ అవటం వల్ల దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వక దానికే ఇష్టపడుతున్నాం. నాతో కలిపి ఫోను ఉండటం వల్ల మనం దేవుని వాక్యానికే ఇష్టపడుతున్నాం. అది చాలా ప్రమాదకరం. మన జీవితాల్లో మనం దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వట్లేదు. ఇక్కడ యిర్మీయా గారు సమయాన్ని ఇచ్చి కొట్టించుకున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మాటలు వినక విగ్రహారాధన వైపు తిరిగి దేవుణ్ణి మరిచిపోయి ఏం చేశారు? యిర్మీయా గారిని ఆ రోజున ఇశ్రాయేలీయుల ప్రజలు కొట్టారు, తిట్టారు, చెరసాల్లో వేయించారు. ఈరోజు నేను వెళ్ళి మీ ఊర్లో ఉన్న కొంతమంది చర్చికి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకు చర్చికి రాలేదంటే, పెద్ద చెప్పొచ్చావులే పోయా పో అంటారా? రాయా మా ఇంట్లో భోజనం చేసి వెళ్దు, లేదా రాయా అని పిలుస్తారా? ఇంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయా, సంఘానికి రాయా అని నేను పిలిచాను అనుకో, ఏమంటారు? పెద్ద చెప్పటానికి వచ్చావు నువ్వు, మాకు తెలియదు అంటారా లేదా? అదా క్రైస్తవ్యంలో ఒక సంఘానికి, ఒక సంఘ వాక్య కాపరికి ఇచ్చే విలువ అదే. ఆ రోజు యిర్మీయా గారికి కూడా అదే విలువ ఇచ్చారు. ఈరోజు
అనేక మంది సంఘ కాపర్లకు అదే విలువ ఇస్తున్నారు, సహోదరులకు అదే విలువ ఇస్తున్నారు, వాక్యం చెప్పే వాళ్ళకి అదే విలువ ఇస్తున్నారు. ఈరోజు మనలో ఉన్న క్రైస్తవులమైన మనల్నే మనం మార్చుకోలేకపోతే బయట ఉన్న చాలామంది ముస్లిం హిందూ సోదరులని ఎలా మార్చగలగం? ఎలా మార్చాలి? ఎలా? ఏమన్నా కుదురుతుందా? మనమే మారట్లేదు, మన ఇంట్లో వాళ్ళే మారట్లేదు. అదే కదా చాలామంది బయటకు పోయి సువార్త చేస్తుంటే వాళ్ళు ప్రశ్నించేది, ముందు మీ వాళ్ళని మార్చుకోండి అయ్యా అని. ముందు మన వాళ్ళని మనం మార్చుకోకుండా, మన ఇంటిని మనం చక్కదిద్దుకోకుండా, మన ఇంటిని మనం కట్టుకోకుండా మనం బయట వాళ్ళకి సువార్త చెప్తే ఎవరు వింటారు? అందుకు కదా వాళ్ళు కొట్టినా, మనల్ని తిట్టినా వాళ్ళు ఎందుకు? మనమే కరెక్ట్గా లేము, మనమే సరిగ్గా లేము. ఈరోజు వాక్యం అన్న చాలామంది రేపు రోజున బ్రాందీ షాప్ దగ్గర ఉంటారు. ఈరోజు వాక్యం అన్న మనము సాయంత్రంకో రేపుకో సీరియల్ ముందు ఉంటాము. ఈరోజు మనం వాక్యం ఉన్న మనమే ఆ కుటుంబంలో ఇది జరిగిందంట, ఈ కుటుంబంలో ఇది జరిగిందంట, ద్వేషపూరితమైన మాటలు మాట్లాడతాం. మనమే సరిగా లేనప్పుడు ఈ లోక ఆచారాలు, మంగళవారం అని, దిష్టి అని, లేదా నల్లపిల్లని, విధవరాలు ఎదురొచ్చిందని మనమే ఆచారాలు ఆచరిస్తున్నప్పుడు మనల్ని చూసి పక్కన వాళ్ళు ఎందుకు మారతారు? మారతారా? మనల్ని చూస్తే మారతారా అండి? చూడాలి, నాకెళ్ళి చూడాలి. మీరు మారతారా? మనమే మారకపోతే పక్కన వాళ్ళు మారతారా? చెప్పాలి, తలలన్నా ఊపండి. మారతారా? మారరు. వాళ్ళిద్దరు తలలు ఊపుతున్నారు, మీరు ఊపట్లేదే. ఊపండి, ఏం కాదు, ఒకసారి ఊపండి, పర్లేదు. మారతారా? మారతారు. మారరు. ఎందుకు మారతారు? వినండి, వాక్యము అగ్ని వంటిది. ఈ అగ్ని మన హృదయంలో ఉంటే మండుతూ ఉంటుంది. ఎట్లా మండుతూ ఉంటుంది అంటే, నేను ఒక సామాన్యుడిగా, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నేను, ఒక విశ్వాసిగా మీలాగా అక్కడ కూర్చొని వాక్యం విని నా బ్రతుకును మార్చుకుంటే చాలు అని అనుకున్న నేను, నాకు తెలియకుండానే నా హృదయంలో ఆ మాట అనే అగ్ని, దేవుని వాక్యం ఇక్కడ పట్టడం వల్ల ఎప్పుడు బయటకు వచ్చానో తెలీదు, ఎప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభించానో తెలీదు, ఎవరికి అందించాలనుకున్నానో తెలీదు. ఈరోజు చాలామంది ఆంధ్రప్రదేశ్లో దగ్గర నేను చాలామందికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో నేను చాలామందికి తెలుసు. ఎలా తెలిసాననేది కూడా నాకు ఆశ్చర్యం. అంటే ఆ మాటలో ఉన్న అగ్ని మనల్ని అట్లా మండిస్తూ ఉంటుంది. మనం ఇతరులకి ఒక్క మాట అయినా చెప్దాం, మనం మారితే అయినా సరిపోద్దా, మన కుటుంబంలో వాళ్ళని మార్చుకుందాం అనుకుంటారు. వాళ్ళని మార్చుకున్నా మనం బయటకు వెళ్ళి బయట వాళ్ళని మార్చుదాం అనే ఆలోచన ఆ వాక్యం ఇస్తుంది. ఆ వాక్యమే అండి మనకి ఇచ్చేది ఆ శక్తి. ఈరోజు మనము వ్యభిచారం చేస్తే తప్పని తెలిసిన వాళ్ళు ఎంతమంది? వ్యభిచారం చేస్తే తప్పు కదా, కానీ వ్యభిచారం చేస్తేనే కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా, ఒక పురుషుని మోహపు చూపుతో చూసినా వ్యభిచారం చేసినట్టే. అంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండటం వల్ల మనము చూడము తప్పుగా, ఒక పురుషుణ్ణి మనం తప్పుగా చూడము, ఒక స్త్రీని మనము తప్పుగా చూడము. అది మన హృదయంలో ఉన్న వాక్యము మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటుందండి, మనల్ని కడుతూ ఉంటుంది, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది, మనల్ని దేవుని వైపు త్రిప్పుతూ ఉంటుంది. ఈరోజు ఇర్మియా గారు ఏమయ్యారండి? ఒకసారి చెప్పరా? నన్ను చూసి ఇర్మియా గారు ఏమయ్యారు? పెద్దగా చెప్పాలి. చెరసాల్లో చెప్పండి, చెరసాల్లో వేయించారు. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పాను, మీరు చెప్పండి. ఏం చేశారు ఇర్మియా గారిని చెరసాల్లో? చెప్పట్లా, ఏం మీకు మాట్లాడితేనే నేను వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తాను. చెరసాల్లో ఇర్మియా గారిని ఏం చేశారు? నేను ముందుకు వెళ్ళాలా, ఇక్కడే ఆగిపోవాలా? మీకు ఏం కావాలి చెప్పండి. చెరసాల్లో చెప్పండి. అక్కడ ఎవరు చెప్పట్లా, ఒక సిస్టర్ చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లా. చెరసాలలో వేయించబడ్డారు.
ఆయన్ని ఇర్మియా గారిని కొట్టారు. ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారండి? దేవుని వాక్యం చెప్పడం వల్ల. ఒక్క అమ్మాయి వింటుంది అంతే, అంతేగా. నేను ప్రశ్నలను అడుగుతాను చెప్పాను కదా మధ్యలో. నేను చిన్నపిల్లలకి చెప్పి అలవాటైందండి. చిన్నపిల్లలకి వాక్యం చెప్తాను, మధ్యలో అడుగుతాను, వాక్యం చెప్తాను, మధ్యలో అడుగుతాను, వాళ్ళకి గుర్తుండిపోయేలాగా చేస్తాను. చిన్నప్పుడే కదా వాళ్ళకి వాళ్ళ హృదయంలో నాటబడాలి. అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పేమైనా ఉందా? తప్పేం లేదు కదా. ఇర్మియా గారిని ఏం చేశారు? ఓకే, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. కొట్టి చెరసాల్లో వేయించారు. అదేవిధంగా మన కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి మన కోసం శ్రమలు పడ్డాడు. ఆయన గురించి కూడా చదువుకుందామా? అపోస్తుల కార్యము 16వ అధ్యాయము. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 22 నుంచి 24 వరకు ఒకసారి చదవండి, విన్నాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము చదవండి. చాలు, 24 వరకు చాలు. ఇక్కడ ఈయనెవరండి? ఈయనెవరు? అపోస్తుల గ్రంథంలో మనం రాసిన గ్రంథకర్త ఎవరు? అపోస్తులైనా ఇక్కడ ఆయన్నే అండి. ఇక్కడ ఈ పౌలు గారినే ఇక్కడ హింసిస్తున్నారు. అప్పుడు జన సమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తంతో పట్టవాలని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడు ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారు లోపల చెరసాల త్రోసి వాళ్ళ కాళ్ళకు బిగించేశారు. ఎవరినండి కొట్టింది? ఎవరిని చెప్పండి? పౌలు గారిని. పౌలు గారిని ఎందుకు కొట్టారు? పౌలు గారు ఏదో తప్పు చేశాడు కదా, ఏదో తప్పు, వ్యభిచారం చేశాడో, లేదా కోపడ్డాడో, లేదా తిట్టాడో, లేదా ఎవరిదన్నా దూషించాడో, అబద్ధం మాటలు చెప్పాడు కదా. చెప్పండి, పౌలు గారు అదేగా చేసింది. పౌలు గారు ఏం చేశారు? అదే చేసింది. దేవుని వాక్యం చెప్పాడండి. దేవుని వాక్యం చెప్పటం బట్టి ఆయన కొట్టారు, ఆయన చెరసాల్లో వేయించారు, ఆయనని హతసాక్షి. పౌలు గారు హతసాక్షి అయ్యాడా? హతసాక్షి అయ్యాడు. పౌలు గారు ఎందుకు అన్ని అవమానాలు పడి ఆయన చెరసాల్లో వేయబడ్డాడంటే వాక్యం చెప్పాడు. వాక్యం మాత్రమే చెప్పాడు, ఖండితంగా చెప్పాడు. బ్రతుకులు మార్చుకోండి అని చెప్పాడు, మీరు దేవుని వైపు తిరగండి అని చెప్పాడు. ఆ రోజుల్లో ఉన్న చాలామంది యేసుక్రీస్తు గారితో ఉన్నారు. వాళ్ళు ఎవరండి? 12 మంది. ఎవరు వాళ్ళు? శిష్యులు. 12 మంది శిష్యులు, అపోస్తలులు. వాళ్ళతో 13వ వ్యక్తిగా ఆయన జాయిన్ అయ్యి, అంటే ఏర్పాటైన 13వ వ్యక్తిగా ఎన్ని పుస్తకాలు రాశాడు? 14 పుస్తకాలు లేదా 13 పుస్తకాలు అంటారు ఆయన రాశాడు. ఏది? 12 మంది శిష్యులుగా ఉన్న వాళ్ళు కాకుండానే ఈయన కొత్తగా ఏర్పాటైన వ్యక్తి ఎంత గొప్పగా వాడబడ్డాడంటే ఈరోజు చరిత్ర ఆయన పేరు మరిచిపోలేనంతగా వాడబడ్డాడు. చరిత్రలో అపోస్తులైన పౌలు ఏం చేశాడండి? క్రైస్తవుల్ని మొదటగా హింసించి, వాళ్ళు చర్చిలకు పోతుంటే చర్చిలోంచి లాక్కొచ్చి, ఎవరిని? పౌలు గారు. క్రైస్తవుల్ని చర్చిలో ఉంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు లాక్కొచ్చి క్రైస్తవులైన మనలాంటి వారిని కొట్టి చంపి
హింసిస్తే ఒకానొక రోజున యేసుక్రీస్తు గారు ఆయనకి కనిపించడం వల్ల, ఆయన మాటలు వినటం వల్ల ఆయనకి చూపు పోవటం, వేరే వాళ్ళు వచ్చి ఆయనకి ప్రార్థించి ఆయనకి చూపు రావటం, సౌలుని పౌలుగా మారటం వల్ల 14 పుస్తకాలను రాయటం జరిగింది. ఈరోజు పౌలు గారు వాక్యాన్ని చెప్తే ఆయన్ని కొట్టారు, చెరసాలలో వేయించారు, అవమానించారు, డేరాలు పుట్టుకొని సొంత ఖర్చులతో ఆయన వాక్యాన్ని చెప్పాడు. ఈరోజు మన సొంత ఖర్చులతో మనం వాక్యం చెప్పడానికి ఎంతమంది ఇష్టపడుతున్నామండి? ఎంతమంది ఇష్టపడుతున్నాం? ఒక 10 రూపాయలు చందా వేసి వెళ్ళిపోవటం తప్ప మనము స్వార్థ విషయంలో ఏమైనా సహాయం చేస్తున్నామా? మీ ఊరిలో కనీసం సంవత్సరానికి ఒక 4-5 మీటింగ్స్ అయినా పెట్టించుకుంటున్నారా? 4-5 అన్న మీటింగ్స్ మీ సొంత డబ్బులతో వేసుకొని పెట్టించుకుంటున్నారా? ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఎవరూ ఇష్టపడట్లేదండి. ఎందుకు ఇష్టపడట్లేదంటే దేవుని వాక్యం మన హృదయంలో లేదు. దేవుడు లేడు. దేవుని వాక్యం లేదు అంటే మన హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. ఎవరా వాక్యం అంటే యేసుక్రీస్తు గారే వాక్యం అని బైబిల్లో తెలియజేస్తుంది. వాక్యం మన హృదయంలో లేదు అంటే దేవుడే లేడు. దేవుడు లేకపోతే ఎవరుంటారు? దేవుడు లేకపోతే ఎవరుంటారు మన హృదయంలో? మన సహోదరుడు, మన ఫ్రెండ్, మనతో బాగా సంతోషంగా ఉండే వ్యక్తి ఎవరు? సాతాను. మన సహోదరుడు. మనం ఎప్పుడు పిలిచినా హ్యాపీగా వస్తాడు. ఎవరి మీదైనా తిట్లు తిడతాడు, ఎవరినైనా అవమానపరుచుడు, ఎప్పుడైనా సీరియల్ చూడవచ్చు, ఎప్పుడైనా మందు తాగొచ్చు, ఎప్పుడైనా సిగరెట్ తాగొచ్చు. ఎంత సంతోషం కదా మన సహోదరుడు మంచి పని చేస్తాడా? అపవాదే అండి మనల్ని చెడగొడుతుంది. దేవుడు మన హృదయంలో లేకపోతే మన హృదయంలో ఉండేది సాతానే అండి, సాతానే. ఈరోజు ఆ సాతాను మాట విని ఎంతోమంది చెడిపోతున్నారు. ఆ రోజు ఇర్మియా గారిని కొట్టి చెరసాలలో వేయించింది సాతాను సంబంధమైన మనుషులే. ఆ రోజు పౌలు గారిని వేయించి చెరసాలలో కొట్టి వేయించింది సాతాను సంబంధమైన మనుషులే. ఈరోజు చర్చికి వచ్చి పక్కన వాడిని దూషించి, సీరియళ్ళు చూసి, సినిమాలు చూసి, మందు తాగి, ఇంట్లో ఉన్న గొడవలు అయ్యి పెట్టుకొని మంగళవారం మంచి రోజు కాదు, లేదా దిష్టి తగిలింది అని అంటున్న మనమే సాతాను సంబంధులు. సాతాను మన సహోదరుడు. వాస్తవంగా మనం ఎప్పుడైతే ఇవన్నీ మానుకొని అందరినీ ప్రేమిస్తూ, ఎవరి మీద ద్వేషాలు కోపాలు లేకుండా విధవరాల్ని ప్రేమిస్తూ, లేదా మంగళవారాలు దిష్టిలో దారాలు అని పెట్టుకోకుండా, ఒక్కసారి మీరు హృదయంలో ఇవి పెట్టుకోకుండా, ఎవరో మాకు పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పినవి మేము వింటాము అంటే అట్ట. మనకి పెద్దలు ఎవరు? దేవుడి కంటే పెద్దోడు ఎవరున్నారండి? దేవుడి కంటే పెద్దోడు ఎవరు లేరు. మరి ఎవరో పెద్దోళ్ళు చెప్పారు మేము ఆచరిస్తామంటే అట్ట. అది ఎంతవరకు సమన్యాయం? మీ పెద్దోళ్ళు చెప్పారు స్త్రీలను చదువుకోవద్దని చెప్పారు, మరి ఎందుకు స్త్రీలు చదివిస్తున్నారు మీ కుటుంబాల్లో మీ స్త్రీలని, మీ పిల్లల్ని? పెద్దలు చెప్పారు కదా, మరి చేయకుండా ఉండండి. పెద్దలు చెప్పినట్టే మీరు మీ స్త్రీలను చదువుకోకూడదు. ఎవరో పెద్దలు చెప్తే మీరు మారి మీరు అదే పాటిస్తాము అదే చేస్తామంటే దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వడు. దేవుడు మీ కుటుంబాలకి ఏ మంచి చేయడు. దేవుడు మీ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వడు. మీరు నాయకులు అవ్వరు, మీరు ముఖ్యమంత్రులు అవ్వరు, లేదా ఎమ్మెల్యేలు అవ్వరు, లేదా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వరు. మీ కుటుంబంలో మీకు మంచి భర్తలను ఇవ్వడు, మంచి భార్యలను ఇవ్వడు. పిల్లల్ని ఇచ్చినా వాళ్ళు త్వరగా చెడిపోతారు. ఎందుకు చెడిపోతారు అంటే ఆచారాలను వదిలేస్తే మీ బ్రతుకులు మారుతాయి. ఆచారాలు వదలకుండా వాక్యాన్ని పట్టుకోకుండా ఉంటే మీకు బ్రతుకులు మీ కాదు నా బ్రతుకు కూడా మారదు. నా బ్రతుకు కూడా మారదు. ఈరోజు నేను ఒక సొంత కారులోనో లేదా నాకంటూ ఒక స్థితిని ఉంది అంటే దేవుని వాక్యాన్ని పట్టుకోవటం వల్లే నాకు ఇచ్చాడు. లేకపోతే నేను ఎక్కడో రోడ్డు మీద లేదా మీలాగో కింద ఉండేవాడిని. దేవుని వాక్యాన్ని పట్టుకుందామండి. మనకి బైబిలు అంత సులువుగా వచ్చిందా?
ఏం జరిగింది? ఇర్మియా గారికి, అపోస్తులైన పౌలు గారికి ఏం జరిగింది? చెరసాల్లో కొట్టారు, వాళ్ళు కష్టపడ్డారు. క్రీస్తు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. అపోస్తులు ఏం చేశారు? హతసాక్షులయ్యారు. వీళ్ళందరూ హతసాక్షులై చచ్చిపోవటం వల్ల ఈ బైబిల్ మన చేతిలోకి వచ్చింది. తెలుసా ఆ విషయము? ఎవరికైనా తెలుసు కదా. మరి తెలిసి కూడా ఈ బైబిల్ ఇక్కడికి వస్తే, ఈ బైబిల్ మన చేతిలోకి వస్తే ఆదివారము దుమ్ము దులుపుకొని చర్చికి తీసుకొచ్చుకుంటున్నాం. చదువుకోవటానికి ఇష్టపడట్లేదు. ఒక వచనం చదవండి, లేదా ఒక అధ్యాయం చదవండి, లేదా కుటుంబ ప్రార్థన పెట్టుకొని చదవండి. మీకు అర్థం కాకపోతే మీ సంఘ కాపరిని అడిగి తెలుసుకోండి, మీ పక్కన వాళ్ళు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మీరు ఎంతో గొప్ప చదువులు చదువుతున్నారే, ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నారే. మీరు ఫర్ సపోజ్ అండి, ఒక కలెక్టర్ వచ్చాడు అనుకుందాం మన దగ్గరికి. కలెక్టర్ వచ్చాడు, మీ సంఘ కాపరి ఉన్నాడు. మీరు సంఘ కాపరికి విలువిస్తారా, మీ కలెక్టర్కి విలువిస్తారా? ఒక్క మాటలో చెప్పండి. సంఘ కాపరికి ఇచ్చే విలువ కలెక్టర్ వచ్చినా నువ్వు ఇయ్యవు. ఇస్తావా? మరి మీ బిడ్డల్ని మీరు సంఘ కాపరులుగా, ఒక దేవుని సువార్థికులుగా అవ్వటానికి ఎందుకు ఇష్టపడట్లేదు? కలెక్టర్ కాదు, నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, జగన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా మా సంఘ కాపరి ప్రార్థన చేస్తేనే మీరు ఇక్కడ ఉండాలయ్యా, లేదంటే వెళ్ళిపోండి అయ్యా, మా సంఘ కాపరి చెప్పిందే ఉండాలి అంటారా లేదా? అంత గొప్ప విలువను మీరు మరిచిపోయి, అంత గొప్ప స్థితిని మనం మరిచిపోయి, వాక్యాన్ని చదవక, వాక్యంలో ఉన్న అర్థాన్ని తెలుసుకోక ఈ లోక ఆచారాలను ఆచరిస్తున్నామంటే సిగ్గుచేటా కాదా? మనకి సిగ్గుచేటా కాదా? క్రైస్తవమైన మనకే. బయట వాళ్ళ గురించి మాట్లాడను, ఎందుకంటే మనం మారాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మన కుటుంబాలను మార్చుకోవాలి, మన కుటుంబాల్లో గొప్ప వాళ్ళు ఉండాలి, మన కుటుంబంలో నాయకులు ఉండాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండాలి, అందరూ ఉండాలి. కానీ ఇవన్నీ జరగాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం లేకుండా ఎంత పెద్దోడైనా కానీ వాడు ఏమైపోతాడంటే రెండో రోజే పతనం అయిపోతాడు. ఎంత పెద్ద రాజు అయినా, ప్రపంచాలను ఏలిన రాజు ఎవరండి? ప్రపంచాలను ఏలిన రాజు బైబిల్లో సొలొమోను కాదు, ఇంకొక ఆయన నెబుకద్. ఎవరు? ప్రపంచాలను ఏలాడు. ఏమైపోయాడు ఆయన? చివరికి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని గడ్డి తినిపించాడు. దేవుని మాట వినకపోవటం వల్లే ప్రపంచాలని ఏలిన రాజు గడ్డి తిన్నాడండి. నువ్వు నేను గడ్డి తినటం పెద్ద విషయమే కాదు, అవునా కాదా? దేవుని మాట వినకపోతే గడ్డే తింటాం. చివరికి ఆహారం కూడా దొరకదు, మనకి అన్నం కూడా దొరకదు. ఈరోజు ఎవరైతే మందు తాగో, సిగరెట్ తాగో, లేదా గర్వంతోనో విర్రవీగుతూ ఉండొచ్చేమో, దేవుణ్ణి దూరం పెట్టి సంఘానికి రాకుండా, దేవుడు నాకు వద్దు, బాప్తిజం నేను తీసుకోను, నాకు ఈ సంఘం వద్దు, నాకు ఈ మనుషులు వద్దు, నాకు క్రైస్తవం చూస్తుంటే, అంటే మనలో వాళ్ళే వీళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్ళే వాళ్ళు చూస్తే నాకే చిరాకేస్తుంది అని అవమానపరుస్తున్నారు. చూడండి, నెబుకద్నెజర్ కంటే గొప్ప స్థితి, గొప్ప గడ్డి తినే స్థితి మీకు రానే వస్తుంది. ప్రపంచాలను ఏలిన రాజు గడ్డి తిన్నాడు దేవుని మాట వినకపోవడం వల్ల. మనం తినమా? మనం కూడా తింటాం. దేవుడికి దూరంగా ఉండి, దేవుడికి వేరయ్యి మనము ఏమీ చేయలేము. ఎంతమందికి తెలుసు ఈ మాట? దేవుని వాక్యము ఈ మాట ఎంతమందికి తెలుసు? నేను నా జీవితంలో అదొక్కటే బాగా గుర్తుపెట్టుకున్నాను. అదొక్కటే అంటే అంతా గుర్తుపెట్టుకున్నాను, అదొక్కటే నా హృదయంలో ఉంచుకున్నాను. నేను దేవుడికి ఇష్టమైన పని చేయడానికి ఒకసారి వెళ్ళేటప్పుడు, నేను దేవునికి వేరై నేనేమీ చేయలేను. నేను మంచి పని చేయడానికి వెళ్ళినా, చెడు పని చేయడానికి వెళ్ళినా, నేను దేవుడికి వేరై నేను ఏమీ చేయలేను. ఒకవేళ మంచి పని చేసినా, చెడు పని చేసినా దేవుడికి వేరై నేను చేశానంటే అది జరగదు. ఒక
ఒకవేళ జరిగినా నా నాశనమే కోరుకుంటుంది. దేవుడికి వేరే మనం ఏమీ చేయలేము. నువ్వు కనీసం ఇక్కడ నుంచి కూర్చున్న మీరు పైకి కూడా లేవలేరు. అంతలోనే కనిపించి చెప్పాలి, అంతలోనే కనిపించి ఇంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు ఎవరి? మనవి. అలాంటి జీవితాలు గర్వంతో విర్రవీగుతున్నాం. దేవుడు వద్దు, సంఘం వద్దు, ఇంట్లో కుటుంబ ప్రార్థన వద్దు, సినిమాలు, షికార్లు, విచ్చలవిడి అలవాట్లు, సంఘానికి ఏదో వస్తున్నాం పోతున్నాం, లేదా ముచ్చట్లు పెట్టుకోవడానికి వస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇలాగా మనం ప్రవర్తిస్తే మన నాశనాన్ని మనమే ఏరికోరు తెచ్చుకున్నట్టండి. మనమే ఏరికోరు తెచ్చుకున్నట్టు. మన నాశనాన్ని మనం ఏరికోరు తెచ్చుకుందామా లేదా మంచి మార్గంలో నడుద్దామా? ఒకసారి చెప్పండి. మంచి మార్గంలో ఉందామా, ఏరికోరి నాశనం తెచ్చుకుందామా? అంటే ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? ఎంతమంది పెట్టుకుంటారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తాలి. మీ సంఘ కాపరిని వచ్చే ఆదివారం అడుగుతాను, చేతులు ఎత్తండి. పెట్టుకోరా? ఎవరు ఇష్టం లేదా? అక్క ఒక్కతే పెట్టుకుంటుందంట. ఎందుకు మీకు అందరికీ ఇష్టం లేదు? ఎందుకు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు? ఏమైంది? మీ భర్తలు మీ పిల్లలు మాట వినరానా? అంతేనా? వాళ్ళు వినకపోతే వినకపోని మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఆదివారం చర్చి అటు జరుగుతుంది, నేను వచ్చి చెప్పాను, వింటే వింటారు, లేకపోతే లేదు. అంతే కదా, ఇక్కడ కూడా అంతే. యేసుక్రీస్తు శిష్యులకి ఏం చెప్పాడు? అయ్యా, ప్రతి గ్రామానికి ప్రతి ఏరియాకి వెళ్ళి సువార్త చెప్పండి అయ్యా. విన్నోళ్ళు పరలోక రాజ్యానికి మారి మనసుకొస్తే పరలోక రాజ్యం వెళ్తారు. వినకపోతే మీ కాలి దుమ్ము అక్కడ వదిలేసి రండి అన్నాడు. మీకేంటి? మీ భర్తలో మీ పిల్లలో మీ మాట వినకపోతే మీకేంటి? మీరు వినండి, మీరు వినండి. చర్చికి వచ్చి మీరు వినకపోతే ఇంకెవరు వింటారు? మీరు పెట్టుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి. భార్యాభర్తల్లో ఒక్కరు దేవుని కోసం బ్రతికినా వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. భర్త దేవుల్లో లేకపోతే భార్య ఉండి ప్రార్థన చేస్తే మార్చుకుంటానని దేవుడే చెప్పాడు. భార్య లేకపోతే భర్త దేవుల్లో ఉంటాను అని చెప్తే దేవుడే మార్చుకుంటానని చెప్పాడు. మీ పిల్లల్ని దేవుల్లో మార్చుకునేది ఆయనే. ఎవరి ద్వారా అంటే మీ ద్వారానే. ఈ సంఘానికి వచ్చే మీ ద్వారానే మీ భర్తలు మారుతారు. మీరు భర్తల వల్ల భార్యలు మారుతారు, పిల్లలు కూడా మారుతారు. మీ ఇంట్లో మీ కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే మీరు మీ నాశనాన్నే కొని తెచ్చుకుంటారు. ఇది 100కి 100% నిజమండి, నిజం. ఇక్కడ అపోస్తలులు కానీ ఇర్మియా లాంటి ప్రవక్తలు కానీ కొట్టించుకొని తిట్టించుకొని హతసాక్షులయ్యారు. ఎందు నిమిత్తం అంటే ఈరోజు ఈ వాక్యాన్ని చెప్పటం బట్టి నేనైనా ప్రాణాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా అలా ఉన్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఈ వాక్యాన్ని కోసం ఎంతోమంది మన ఇంట్లో మన భర్త, మన భార్య, మన పిల్లలు చచ్చిపోతే ఎంతమంది బాధపడతామండి? బాధపడమా? ఏడవమా? దుఃఖించమా? ప్రతి సంవత్సరము. కానీ మనం వాక్యం కోసం హతసాక్షులైన ప్రవక్తల కోసం అపోస్తుల కోసం చచ్చిపోయి మనకి బైబిల్ చేతులకు ఇస్తే ఎందుకు బాధపడట్లేదు? ఎందుకు మనం ఆలోచించట్లేదు? సంఘము 4 గోడల మధ్య మీరు కట్టుకొని ఫ్యాన్లు వేసుకొని ఉన్నంత మాత్రాన మీ జీవితాలు బాగుపడవండి. చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మేమేదో కొత్తగా చర్చి కట్టుకున్నాం, లేదా కొత్త ఫ్యాన్లు పెట్టుకున్నాం, కొత్త కుర్చీలు వేసుకున్నాం, కొత్తగా సంఘ కాపర్లు వచ్చారు, లేదా కొత్తగా నాయకులను ఎన్నుకున్నాం అన్నంత మాత్రాన మీ బ్రతుకులు మారవు. మారాలంటే మీరు బైబిల్ చదవాలి, మీ పిల్లలు బైబిల్ చదవాలి. మీకు రాకపోతే మీ పిల్లలతో చెప్పించుకోవాలి. మీరు చెప్పించుకోకపోతే మీ సంఘ కాపర్ని ప్రతిరోజు ఇంటికి పిలిపించుకొని 2 మాటలైనా చెప్పించుకోండి. మీరు మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు ప్రతిరోజు పంపిస్తారు?
దేనికోసం అండి మీ పిల్లల్ని స్కూల్కి పంపించేది? చదువుకొని మంచి స్థితిలో ఉంటారనే కదా. మీరు దానికంటే గొప్ప స్థితి మీకు దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. మరి దాన్ని కూడా మీరు చులకనగా తీసేస్తే అట్లా? ప్రాణం పెట్టిన వాళ్ళు అంత చులకనగా కనిపిస్తున్నారా మనకి? దేవుడు అంత చులకనగా కనిపిస్తున్నాడా మనకి? ప్రాణం పెట్టిన దేవుడు దేవుడు మనల్ని ఒక్కటే, నిన్నైనా నన్నైనా ఒక్కటే ప్రశ్నిస్తున్నాడు. చివరిగా ఆ మాట చూసుకొని ముగించుకుందాం. యోధా రాసిన పత్రిక తీయండి, అందరూ తీయండి. ఈ మాట చదివి ముగించుకుందాం. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 225. 225 కొత్త నిబంధన, యోధా రాసిన పత్రిక. వచ్చిందా? తీశారా అందరూ? కొత్త నిబంధన యోధా రాసిన పత్రిక తీశారా? చెప్పండి. 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఏంటండి? అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు మీరు లాగి రక్షించండి. ఇప్పుడు మీ ఊర్లో ఎవరికైనా అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఒక కుటుంబానికి. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు కాలిపోతూ ఉంటే మీరు ఏం చేస్తారు? కాలిపోవడానికి చూస్తూ ఉంటారా? ఎంతమంది చూస్తుంటారు? చేతులు ఎత్తండి. ఎవరు చూడరు కదా. అలానే కొంతమంది నరకం అనే అగ్నిలో పడకుండా వాళ్ళని పరలోక రాజ్యం వైపు మలచడం కోసం, పరలోక రాజ్యం వెళ్ళటం కోసం, పరలోక రాజ్యం చేర్చడం కోసం కొందరిని నరకం అనే అగ్నిలో పడకుండా మీరు కూడా లాగండి. నిన్ను నన్ను నీ గురించి నా గురించి ఈ మాట రాయించబడింది. ఈ మాట ఏంటి? దేవుని మాట అగ్ని వంటిది. ఈ అగ్ని వంటి మాట ఈరోజు నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తుంది. కొందరిని అగ్నిలో అనే నరకంలో పడకుండా పరలోక రాజ్యం వెళ్ళే మార్గంలోకి లాగండి అని చెప్పింది. లాగాలి అంటే మీరు నేను ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఎవరికి చెప్పాలి? మీ వాళ్ళకే చెప్పాలి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకే చెప్పాలి. మీ భర్తలకి, మీ భార్యలకి, మీ పిల్లలకే చెప్పాలి. వాళ్ళు ఈ నరకంలో పడటం ఎంతమందికి ఇష్టం? మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు. నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమా? ఇష్టం లేదు కదా. మరి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే పడరు, నరకంలో పడరు. మీరు ఇంట్లో మీ ఊర్లో అగ్నిగా ఇంట్లో ఒక కాలిపోతూ ఉంటే వాళ్ళని ఎట్నో బయటకు లాగుతారు. ఎంత సాహసం చేస్తారు. ప్రాణాలు సైతం మీరు లెక్క చేయకుండా చాలామంది ధైర్యవంతులు వెళ్ళి వాళ్ళని లాగుతారు కదా బయటికి. మరి నరకంలో పడతారండి. నరకం అంటే చిన్నదా? ఒక చిన్న అగ్గిపుల్ల మనం తీసుకొని చివరి వరకు పట్టుకునే ఒక్క వ్యక్తిని చూపించండి. కనీసం చివరి వరకు పట్టుకున్న వ్యక్తి. చివరికి రంగాల్లో మంట ఆవిరికి వెంటనే వదిలేస్తాం. అవునా కదా? వదిలేస్తాం. ఎంతమంది వదిలేస్తారు? వదిలేరా మీరు? అట్నే పట్టుకుంటారా మంటని? అగ్గిపుల్లని పట్టుకుంటారా? చెప్పట్లా. మీరు ఎవరు హుషారుగా లేరు. చెప్పండి, పట్టుకుంటారా? చెప్పండి అక్క, మీరు చెప్పండి. పట్టుకోరు. మీరు పట్టుకోరు. మరి చిన్న అగ్గిపుల్లే పట్టుకోలేని మన జీవితాలని మన పిల్లలు, మన భార్యలు, భర్తలు అందరూ నరకంలో పడి చచ్చిపోతారు. అగ్ని ఆరదు, నువ్వు నేను చావము. పురుగు కాదు, మా సంఘ కాపులు అదే చెప్తాడు. నువ్వే చావు. అగ్ని ఆరదు, నువ్వు చావు. అగ్ని ఆరదు. చెప్పండి. అగ్ని ఆరదు, నువ్వు చావు. చెప్పండి. నన్ను చెప్పండి. నాకైనా చెప్పండి. నేను చావని. మరి అగ్నిలో పడి మన చిన్న అగ్గి పుల్లకే మనం తట్టుకోలేము. ఒక ఇంట్లో వంట చేస్తున్న మీరందరూ స్త్రీలు వంట చేస్తుంటే
ఒక చిన్న మంట తగిలిందంటే వెంటనే పసుపు ఆయిల్ ఏదేదో ఆయింట్మెంట్లు పోస్తామా? తట్టుకోలేము. తట్టుకోలేని మన జీవితాలు అగ్నిలో పడుతున్నాయి, నరకంలో పడుతున్నాయి. నరకంలో పడటం అంత ఇష్టంలా ఉంది మనకి, మన కుటుంబాలకి, మన క్రైస్తవ జీవితాలకి. మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొందరినైనా అగ్నిలో పడకుండా వాళ్ళని బయటికి లాగండి. ఎలా లాగాలి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. చదువురాని వాళ్ళు చదివించుకోండి. మీరు చదవటంతో పాటు మీ పక్కన కుటుంబాలకి లేదా మీ ఇంట్లో వాళ్ళకి, మీ భార్యలకో భర్తలకో పిల్లలకో చెప్పండి. వింటే వింటారు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చెప్పాను, మీలో చాలామంది వినలేదు, నేనేం ఫీల్ అవుతున్నానా? అవును కదా, వినలేదు కదా, నేనేం బాధపడట్లా మీరు వినకపోయినా. అట్నే మీరు కూడా చెప్పండి. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. బాధపడినా బాధపడకపోయినా మీరు వినండి, మీరు నేర్చుకోండి.